వెల్కమ్ బ్యాక్ టు విఎన్ బ్లాగ్స్ అండ్ కుకింగ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెళ్ళిళ్ళల్లో వడ్డించే అసలైన వెజిటేబుల్ పలావ్ ప్రెషర్ కుక్కర్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ ఆఫ్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోండి. అవన్నీ వేగిన తర్వాత ఒక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేగే లోపలికి పలావ్కి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి అల్లం, తెల్లగడ్డలు, ఒక 4-5 పచ్చిమిర్చి, మీరు ఎక్కువ గనక కారం తినేట్లుగా ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర. ఇవి పుదీనా కొత్తిమీర అస్సలు స్కిప్ చేయొద్దు, ఫ్లేవర్ అంతా దీంతోనే ఉంటుంది. ఇదంతా వాటర్ వేసుకొని మెత్తగా ఇలా చూపిస్తున్నాను కదా అలా పేస్ట్ చేసుకోండి. ఈ లోపలికి ఆనియన్స్ వేగిపోయాయి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని టమాటా మెత్తబడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా త్వరగా మెత్తబడాలి అంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేయండి. నేను మొత్తం పలావ్కి సరిపోయేంత మొత్తం ఉప్పు ఒకేసారి వేసేసుకుంటున్నారు. మీకు ఒకవేళ అలా రాకపోతే టేస్ట్ చూసుకొని వేసుకోండి ఉప్పు కారాలు అనేది. ఇలా టమాటా అంతా బాగా మెత్తబడిన తర్వాత అప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అలాలో పచ్చి వాసన అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆలు, బీన్స్, క్యారెట్ ఈ 3 వెజిటేబుల్సే కాదు వేరే ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడరు, 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలో పచ్చి వాసన వెళ్ళిపోయిన తర్వాత 1 కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, మీరు ఎన్ని వేసుకుంటే అన్ని డబల్ అనే వాటర్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. వాటర్ వేసుకున్న తర్వాత ఎక్కువ కలపకండి, బియ్యం నానబెట్టడం అలాంటివి ఏం చేయకండి, ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో కదా చేస్తున్నాం. సో అందుకు ఇలా వాటర్ వేసుకొని ఉప్పు కారాలంతా కరెక్ట్గా ఉన్నాయని టేస్ట్ చేసుకోండి. వాటర్ వేసిన వెంటనే కుక్కర్ అనేది క్యాప్ పెట్టద్దు. చూసారు కదా ఎంత కలర్ న్యాచురల్గా వచ్చిందో. మనం ఏ కలర్స్ యాడ్ చేయకపోయినా ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాతే కుక్కర్ క్యాప్ పెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకోండి. స్టీమ్ పోయే వరకు కుక్కర్ క్యాప్ అనేది ఓపెన్ చేయొద్దు. మీరు ఎప్పుడన్నా ఈ రెసిపీ ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.